అలనాటి ప్రముఖ సినీ నటి సీతాకోకచిలుక ఫేమ్ ముచ్చర్ల అరుణ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. చెన్నైలోని కపాలేశ్వర నగర్లో ఉన్న ఆమె బంగ్లాలో బుధవారం ఈ తనిఖీలు జరిగాయి. అరుణ భర్త ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ గుప్తాకు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. మోహన్ గుప్తా నిర్మాణ రంగ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి అందిన సమాచారం మేరకు 10 మందికి పైగా అధికారులతో కూడిన ఈడీ బృందం ఈ సోదాలను చేపట్టినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు కీలకమైన పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్నారు. భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన సీతాకోకచిలుక చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముచ్చర్ల అరుణ ఆ తర్వాత చంటబ్బాయ్, జస్టిస్ చౌదరి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వివాహం తర్వాత ఆమె నటనకు పూర్తిగా దూరమై కుటుంబ జీవితానికి పరిమితమయ్యారు. చాలా కాలం తర్వాత ఆమె పేరు ఈడీ సోదాల రూపంలో వార్తల్లోకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.